కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పాల కేంద్రం నుంచి అధికారులు పాల శాంపిల్స్ ను సేకరించారు. పాల కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. పాల నిల్వలకు ఫ్రీజర్లను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. కెమికల్స్ వినియోగించినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. పాల కేంద్రం నుంచి అధికారులు పాల శాంపిల్స్ ను సేకరించారు. పాల కేంద్రాలు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయని అధికారులు గుర్తించారు. పాల నిల్వలకు ఫ్రీజర్లను మాత్రమే వినియోగించాలని అధికారులు సూచించారు. కెమికల్స్ వినియోగించినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అయితే పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, ఈ దాడుల్లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి పాలకు సంబంధించి? థ్యాంక్ యూ అండి. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ పాల ఏదైతే వ్యవహారం ఉందో ఆ కల్తీ పాల వ్యవహారాలు అయితే అధికారులు అయితే కొరడ చూపిస్తున్నారు చెప్తున్నారు. అది కాకినాడ జిల్లాలో అయితే మొత్తం కల్తీ పాల వ్యవహారంలో అయితే నియంత్రణ శాఖ అధికారులు కాకినాడ పాల పదార్థాల ఉత్పత్తి కేంద్రాలపై అయితే తనిఖీలు నిర్వహిస్తారు. పశుసంవర్ధక శాఖ కంట్రోల్ బోర్డు ఫుడ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తనిఖీలు నిర్వహిస్తారని చెప్పొచ్చు. కాకినాడ సినిమా రోడ్ లో క్యాసో మిల్క్ కేంద్రాలు అయితే పాలు పౌడర్ వినియోగిస్తున్నట్టు అధికారులు కూడా గుర్తించారు. ఏదేమైనప్పటికీ పెరిగికరించి పాత్రలు అశుభ్రంగా ఉండడంతో ఆ నిర్వాహకులకి అయితే నోటీసు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కల్తీ పాల వ్యవహారంలో అయితే ఒక 5 చనిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాల పదార్థాలు అక్కడ ఉన్న ఎవరైతే ఫుడ్ ఏదైతే హోటల్లోనే రెస్టారెంట్ లో కూడా తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రి ఘటనతో అయితే పాలు కేంద్రాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. పాల కేంద్రాలు అయితే పాల ఉత్పత్తులు ఎవరైనా కల్తీకి పాల్పడితే కూడా ఆహార భద్రత చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అధికారులు అయితే చెప్తారు. అదే బాదం మిల్కులు అయితే ప్రమాదకరమైన కలర్స్ కూడా వాడుతున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా క్యాసో మిల్క్ డైరీలు అయితే కెమికల్ వాడుతున్నట్లు అయితే అధికారులు అయితే గుర్తించారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ రోజు మార్నింగ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాల్లో కల్తీ పాల వ్యవహారంలో ఏదైతే జరిగిందో ఆ వ్యవహారంలో 5 చనిపోవడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అలాగే సిద్ధు, ఇప్పుడు అంటే మొన్న కల్తీ పాల ఘటన జరిగిన తర్వాత ఇప్పుడైతే ఈ దాడులు జరుగుతున్నాయి. బట్ ఈ దాడులు ఎప్పట్లాగానే ఉంటాయి అనుకోవచ్చా, లేకపోతే ఘటన మర్చిపోయాక ఇలానే జరుగుతుందా? అంటే శాలిని నామమాత్ర తనిఖీలు మాత్రమే. ఏదేమైనప్పటికీ కూడా వ్యవహారం ముదురు పాల కేంద్రాల్లో కల్తీ పాల వ్యవహారంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం వచ్చింది విషయం అయితే ఉమ్మడి జిల్లాలో కూడా షేక్ చేయొచ్చని చెప్పొచ్చు. అది ఇప్పుడు కేంద్రంలో ఎవరైతే పాల కేంద్రాలు ఉన్నారో అధికారులు కూడా ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా సంఘటన జరిగితేనే కానీ కూడా అధికారులు కూడా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంచలనం సృష్టించే విషయంలో అయితే అధికారులు అయితే నామమాత్రం కాకినాడ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే పాల కేంద్రాలపై రెస్టారెంట్లపై కూడా అధికారులు అయితే తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా సంఘటన జరిగితేనే కానీ మాత్రం కానీ అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు ఏదైతే పాల కేంద్రాల్లో అశుభ్రత ఉమ్మడి తూర్పుగోదావరిలో రాజమండ్రిలో అయితే ఫ్రిడ్జ్ అక్కడ వాడుకోని బట్టి కూడా అక్కడ కెమికల్ ఏదో కలిసిందని కూడా చెప్పి అధికారులు గుర్తించారు. అలాంటి చాలా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పాల కేంద్రాల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రజలు మార్నింగ్ కానీ ఎప్పటికప్పుడు పాలు తీసుకుని ఇంటికి తీసుకెళ్తుంటారు. డోర్ టు డోర్ కూడా ఇంటికి వచ్చి పాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదే అధికారులు మాత్రం కూడా ఇది ఏ మాత్రం కూడా నామమాత్ర తనిఖీలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సంఘటనతో అధికారులు అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. అందుకనే అధికారులు కూడా వెంటనే కూడా ఆ తనిఖీలు కూడా నిర్వహించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుని వాళ్ళ మీద ఏదైతే కల్తీ వ్యవహారం ఎక్కడైనా జరిగితే మాత్రం చర్యలు తీసుకుంటామని అధికారులు చూడటం చెప్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. 2 పాల కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పాల శాంపిల్ సేకరించారు. 2 కేంద్రాల్లోనూ రంగు మారిన బాదం పాలు, పన్నీరు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. నిల్వ ఉంచిన బాదం పాలను షాపు యజమానులచే అధికారులు పారబోయించారు. రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనతో ఈ తనిఖీలు చేస్తున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ తెలిపారు. రీసెంట్ రాజమండ్రిలో జరిగిన ఒక మిస్హ్యాప్ వల్ల మనం స్పెషల్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు స్పెషల్ రైట్స్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 12 శాంపిల్స్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మిల్క్ మీద ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ 2 ఫోకస్ చేయడం జరుగుతుంది. దీని భాగంగా ఫస్ట్ మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్ లో 2 యూనిట్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి ఎస్ఎస్ మిల్క్ ప్రొడక్ట్స్, రెండోది కృష్ణవేణి మిల్క్ డైరీ. ఈ రెండిట్లో శాంపిల్ తీయడం జరిగింది. ఇక్కడ శాంపిల్ తీసిన పిమ్మట వింటా ల్యాబ్ పంపిస్తాము. ఎనీ ఫర్దర్ డీవియేషన్స్ ఒకవేళ ఇంత శాంపిల్ వచ్చిందని ల్యాబ్ రిపోర్ట్ వస్తే ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ మేము కొన్ని ర్యాపిడ్ టెస్ట్ చేసాము ఫర్ స్టార్చ్ ఐడెంటిఫికేషన్ యూజింగ్ ఆఫ్ ఐడిన్ డ్రాప్స్. ఎటువంటిది మనకి నెగిటివ్ రిమార్క్ అయితే ఏం రాలేదు. ఫిజికల్ గా కూడా వెరిఫై చేసాము. ఫిజికల్ గా కూడా బాగానే ఉంది. ఇంకా మనకి తెలియని కెమికల్ అడల్టరేషన్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి మేము తలకి శాంపిల్ పంపించడం జరుగుతుంది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్ అయిపోగానే మళ్ళీ రెగ్యులర్ గా శాంపిలింగ్ జరుగుతూనే ఉంటుంది. మనం కృష్ణా జిల్లాలో యునైటెడ్ గా విజయవాడలో కానీ ఆరోగ్యం కానీ చాలా శాంపిల్స్ తీయడం జరుగుతుంది. వాటిపైన రెగ్యులర్ గా డీవియేషన్స్ ఉంటే మనం జాయింట్ కలెక్టర్ గారితో పెనాల్టీలు వేయడం కూడా జరుగుతూనే ఉంటుంది. రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంది. జిల్లాకి ఇప్పుడు ప్రస్తుతం ఒక టీమే ఉంది. స్టేట్ వైడ్ అన్ని ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి చోట 50 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్టేట్ వైడ్ జరుగుతున్నాయి. దాని మీద రెగ్యులర్ గా మనం యాక్షన్ తీసుకుంటూనే ఉన్నాము. ఇప్పటి నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది డెలివర్ చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కుళ్ళిన ఆహారంతో ప్రజలు హడలిపోతున్నారు. ఏబీసీడీ ఫుడ్ కోర్టులో కస్టమర్లకు నిర్వాహకులు పాచిపోయిన ఆహారం పెట్టారు. రెస్టారెంట్ నిర్వాహకులపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళిన ఆహారం పెడుతున్న రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేశారు. హోటల్లో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో అధికారులు ఫైన్ విధించారు. ఆహారంపై నిర్లక్ష్యం వహిస్తున్న హోటల్స్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇదైతే దారుణమైన స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతుంటాను, మాకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళు అంతా ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం దగ్గర వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసి నిజంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తాను మళ్ళీని. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు. తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. ఏంటి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం ఏఈ వెంకటేష్ గారు, ఏఈ గారు, నేను శానిటరీ ఇన్స్పెక్టర్ అండి, మా స్టాఫ్తో వచ్చి మొత్తం అంతా చెక్ చేసామండి. అంతా బాగానే ఉంది. ఒక ట్రైన్ మొత్తం కొంచెం ఇబ్బందిగా ఉంటే అది క్లీన్ చేసుకోమని చెప్పామండి. క్లీన్ చేసుకున్నాను. బిర్యానీలో ఏం వచ్చినాయో మరి ఏం చూడలేదు మీరు? ఫుడ్ మీరు ఓన్లీ శానిటేషన్ చెప్తున్నారా? నేను శానిటేషన్ ప్రకారం చూస్తాను సార్. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పామండి. అయితే ఊళ్ళో లేరన్నారు, ఎల్లుండి వస్తారట. దానికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కానీ అందుబాటులో లేరన్నారు. అందాక మా ప్రకారం ఏం చూడాలనేది శానిటేషన్ ప్రకారం అంతా చూసామండి. శానిటేషన్ అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. కొంచెం ఆ ట్రైన్ చిన్న ప్రాబ్లం వచ్చింది, అది చెత్త అదే ఉంది, అది క్లీన్ చేసుకోమని చెప్పాం. దానికి కానీ 1000 రూపాయలు ఫైన్ వేసాం. ఫైన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ కోమలి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పోలీస్ స్టేషన్లో కోమలి ప్రియుడు ప్రత్యక్షమయ్యాడు. అఖిల్ నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. కోమలి ఆత్మహత్యకు అఖిలే కారణమని ఆమె ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. యూట్యూబర్ కోమలి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పోలీస్ స్టేషన్లో కోమలి ప్రియుడు ప్రత్యక్షమయ్యాడు. అఖిల్ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కోమలి ఆత్మహత్యకు అఖిలే కారణమని ఆమె ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు.
రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్, అయితే మొత్తంగా చూసుకుంటే గనక యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు సంబంధించి మొత్తంగా పోలీసులు ఉదయం నుండే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే గనక అఖిల్ రెడ్డి సంబంధించినటువంటి యూట్యూబర్ అయితే మొత్తంగా కూడా వీళ్ళిద్దరి మధ్యలో గత 3 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. 2 సంవత్సరాల నుంచి ఇద్దరు స్నేహితులుగా ఉండి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన ఆ తరుణం లోపల గత 1 సంవత్సరం నుండి మొత్తంగా కూడా ఈమెని దూరం పెడుతూ వస్తున్నాడు అంటూ కూడా తెలుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అయితే సాఫ్ట్వేర్ చేస్తున్నటువంటి క్రమం లోపలనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు అయితే మొత్తంగా యూట్యూబ్ వీడియోలు చేసేటటువంటి అఖిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అఖిల్ రెడ్డిని, అదేవిధంగా BSc చదువుతున్నటువంటి ఈ యొక్క మొత్తంగా కోమలి కూడా తనకు సమయం ఉన్నప్పుడల్లా వీడియోస్ చేస్తూ యూట్యూబర్ గా మొత్తంగా కూడా చేస్తున్న క్రమం లోపల ఈ క్రమం లోపల ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఒక 1 year నుండి వీళ్ళిద్దరి మధ్యలో ఫోన్ కాంటాక్ట్ కానీ అయితే మొత్తంగా మాట్లాడడం కూడా దూరం పెట్టాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా, ఎవరైతే కోమలి ఫ్రెండ్స్ ఉన్నారో కోమలి ఫ్రెండ్స్ ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా అఖిల్ రెడ్డి ఏదైతే ఎక్కడైతే జాబ్ చేస్తాడో అక్కడ కూడా అయితే దీని ఎందుకు ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధాలు ఏ విధంగా మనస్పర్ధాలు వచ్చాయి, ఫోన్ లో లాస్ట్ చివరి కాల్లో ఏం మాట్లాడారు. అయితే 2 రోజుల ముందు ఆత్మహత్య చేసుకునే కంటే 2 రోజుల ముందు కూడా కోమలి అయితే అఖిల్ రెడ్డికి కాల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కాల్ చేసిన క్రమం లోపలనే ముందుగా కూడా ఒక సీసీ ఫుటేజ్ కూడా విడుదలవుతుంది. అఖిల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడంటూ కూడా విడుదలవుతుంది. అక్కడ ఆమె బాయ్ చెప్పినట్టుగా కూడా చేతూపుతూ బాయ్ చెప్పినట్టుగా కూడా ఒక సీసీ ఫుటేజ్ కూడా విడుదలైంది. ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక చివరిసారిగా కాల్ చేసిన తర్వాతనే అది ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఆ వాగ్వాదం ఏదైతే చోటు చేసుకుందో అదే ఈ యొక్క ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ క్రమం లోపలనే గతంలో కూడా 1 year బ్యాక్ కూడా ఇదే విధంగా ఆ యొక్క అఖిల్ రెడ్డి కొరకు, ఎవరైతే అఖిల్ రెడ్డి ఉన్నారో అఖిల్ రెడ్డి కొరకు గతంలో కూడా ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆ కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఉటావుటిన ఆసుపత్రికి తరలించి క్రమం లోపలనే ఆమెకు నచ్చ చెప్పడం జరిగింది. అఖిల్ తో కూడా కుటుంబ సభ్యులు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక ఈ రోజు ఈ వార్తలు మొత్తం సోషల్ మీడియాలో కానీ ఇటు మొత్తంగా కూడా ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆత్మహత్య విషయం తెలుసుకున్న తర్వాత అఖిల్ రెడ్డి అయితే పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులు మొత్తంగా కూడా అతని దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఎన్ని రోజుల నుండి పరిచయం, ఎలాగా పరిచయం అయింది, అది ఆత్మహత్య చేసుకున్న కన్నా ముందు ఫోన్ చేసింది కాబట్టి ఫోన్ చేసి అయితే చివరిసారిగా చెప్పినటువంటి మాటలు ఏవి, మనస్తాపానికి గురి కావడానికి అవకాశాలు ఏ విధంగా, ఎందుకు మనస్తాపానికి గురైంది అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. బాసరా IIITలో విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వసంత ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సో కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. బాసరా IIITలో విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వసంత హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సో కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.
బాసరా IIITలో విషాదం నెలకొంది. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వసంత హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు వసంత ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సార్. బాసరా IIITలో ఘోరం జరిగింది. గత రాత్రి పొద్దున ఆత్మహత్య చేసింది మనకు. IIITలో E1 చదువుతున్న వసంత తన యమున గర్ల్స్ హాస్టల్లో బలాత్కారానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు వచ్చినాక బాడీ పోస్ట్ మార్టం చేసినట్టు. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అయితే కాలేదు. మళ్ళీ ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి అడ్మిషన్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలోనే ఇలా బలమని చూసుకుంటారు. దీన్ని E1 అంటే ప్రస్తుతం అంటే E1 అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అన్నమాట. గత 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత E1కి వస్తారు. E1కి వచ్చినాక ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని ఎగ్జామ్స్ దగ్గర పడడంతో ఆత్మహత్య చేసుకుంటారు. చేతికి కూడా గాయం జరుగుతున్నది. తన ఏమో హాస్టల్లో తన గదిలో అందరు వినిస్తున్న సమాచారం. అంటే ఎవరికి చెప్పకుండా గుర్తు కాకుండా ఇక బయట ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి పోస్ట్ మార్టం తీసుకొచ్చారు. కానీ ఇక్కడ పేరెంట్స్ వచ్చినాక బాడీ పోస్ట్ మార్టం చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది గుర్తు తప్పుడు మాకు తెలుస్తుంది. అలాగే శ్రీనివాస్, వసంత అంటే ఆత్మహత్య చేసుకునే ముందు చివరిగా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏమైనా చెప్పిందా? ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది? తల్లిదండ్రులకు కానీ ఫ్రెండ్స్కి కానీ? అసలు మనకు IIIT నుంచి ఎలాంటి సమాచారం బయటకు పంపించలేదు. బయటకు ఏం లేదు. గతంలో కూడా ఇక్కడే భర్తగా ఆత్మహత్య చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి మానసికంగా ధైర్యం చెప్పి టీచర్స్ లేదు. అక్కడ సైన్స్ మానసిక ధైర్యం చెప్పి టీచర్స్ సైకాలజీ పెట్టాలని చెప్పి గతంలో కూడా పేరెంట్స్ కానీ ప్రభుత్వం కూడా ఆత్మహత్య చేసినప్పుడు వచ్చింది, ఆ ఒత్తిడి వచ్చింది. కానీ ఇప్పటి వరకు అక్కడ పెట్టిన దాఖలు ఉండదు. అది యూనివర్సిటీ నుంచి మనకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కేవలం మనకు బయట ఏరియా హాస్పిటల్ కట్టిన తర్వాత బాధిత మనకు అక్కడ కట్టిన తర్వాత మనకు తెలిసింది. యూనివర్సిటీ వారు చాలా గుర్తుగా కూడా పనిచేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఖమ్మం జిల్లా మధిరలో అకాల వర్షాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగిల్చాయి. భారీ వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి సాగు చేసిన రైతులు కోసిన మిర్చి కల్లాల్లో ఉంచడంతో వర్షానికి తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా మంగపతి దేవిపేటలో రైతులు ఆందోళనకు దిగారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. టీడీపీ నాయకులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పచ్చని సాగులో నేవీ ఆయుధ డిపో వద్దంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామస్తుల నిరసనతో టీడీపీ నాయకులు వెనుదిరిగారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సిబిఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. పవన్, తెలంగాణలో కోర్టులకు బాంబు బెదిరింపు వరుసగా వస్తున్నాయి. అయితే గత 3 రోజుల నుంచి చూస్తే మాత్రం 3 సార్లు దీనికి సంబంధించి వారంలో 3 సార్లు ఒక బాంబు బెదిరింపు కూడా సార్లు వస్తుంది. అయితే ఈసారి చూస్తే మాత్రము ప్రతిసారి నాంపల్లి కోర్టులోని ఒక సిబిఐ కోర్టుకి మెయిన్ అయితే ఈసారి మాత్రము డైరెక్ట్ గా క్రిమినల్ కోర్టుకి ఒక మెసేజ్ కూడా వచ్చింది. అయితే పోలీసులు మాత్రం పూర్తిగా తనిఖీలు చేశారు. అయితే డాక్టర్ తో పూర్తిగా తనిఖీ చేస్తే ఇక్కడ కూడా బాంబు లేకపోవడంతో ఇదంతా కూడా ఫేక్ కాల్ గా తేల్చారు. అయితే ఒక మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన కూడా ప్రజెంట్ దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అంటే నాంపల్లి కోర్టుకి ఇలా బాంబు బెదిరింపు రావడము పూర్తిగా దానికి సంబంధించిన కోర్టుకు వచ్చేవారంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అనిపిస్తుంది. పోలీసులు సెక్యూరిటీ రీజన్స్ కూడా చాలా టైట్ చేసిన పరిస్థితి కూడా చూస్తాము. మొత్తానికి ఎంక్వైరీ తర్వాత ఇదంతా కూడా ఫేక్ కాల్ గా ఇటు పోలీసులు తేల్చారు. పవన్, గత నెల రోజుల్లో ఇది రెండోసారి ఇలా కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం. అసలు ఈ ఫేక్ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పటివరకు తనిఖీల్లో ఎలాంటి విషయాలను రాబడుతున్నారు? అయితే ప్రస్తుతానికి మాత్రం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారు. అయితే ఈ లేట్ ఎవరి నుంచి వచ్చింది, అంతేకాకుండా ఎవరు ఇలా ప్రతిసారి మెయిల్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది, దాన్ని పట్టుకుంటే మాత్రం దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా చెప్తామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము నాంపల్లి కోర్టుకి ఇలా తరచూ బాంబు బెదిరింపు కాల్ రావడం మాత్రము ఆందోళన గురి చేసిన పరిస్థితి కూడా చూస్తాము. అయితే ఓవరాల్ గా చూస్తే పోలీసులు మాత్రము ఎక్కడా కూడా దీనికి సంబంధించి బాంబు మాత్రం లేదు, ఇదంతా కూడా ఫేక్ మెయిల్ గానే తెలిసారు. త్వరలో నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి దీనికి సంబంధించి ప్రజలు కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో కురిసిన అకాల వర్షానికి మిర్చి, మొక్కజొన్న రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో మంగాపురం, అన్నారుగూడెం, కూర్నవల్లి, ముద్దనూరు, కేశవాపురం పలు గ్రామాలలో ఆరబోసిన మిర్చి పూర్తిగా నీట మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంచి గిట్టుబాటు ధర వచ్చింది అని మా బ్రతుకులు మారతాయనుకున్న అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈదురుగాలుల కారణంగా మొక్కజొన్న పంట కుప్పకూలి నీటి మునగడంతో రైతుల గోస వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటను కోతకు సిద్ధం చేసిన సమయంలో
ఆకస్మికంగా కురిసిన వర్షాలు రైతులకు పెద్ద దెబ్బగా మారింది. భారీ వర్షంతో మిర్చి నాణ్యత తగ్గిపోవడం, మార్కెట్లో ధర పడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టంపై అధికారులు పంట పొలాన్ని పరిశీలించి తక్షణ సాయం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టంపై అధికారులు అంచనా వేసి ప్రభుత్వ పరిహారం అందించాలని కోరుతున్నారు.